అధ్యాయం 1-7 చదువు. వారి తల పగలగొట్టి చంపండి, వారు తప్పించుకొని పాతాళానికి వెళ్ళినా ఆకాశంలోకి వెళ్ళినా చేయి చాచి పట్టి మేము అప్పగిస్తే చంపాల్సిందే అంటాడు ఆయన. అయితే సార్ యెహోవా అంటే దేవుడే కదండి. ఒక మాట దేవుడని ఇప్పుడు చంపే ప్రతి వాడిని దేవుడిని అంటే ఈ ఉగ్రవాదులు కూడా దేవుడు అయిపోతారా బాబు? చంపేవాడు ప్రతివాడు దేవుడే అయితే ఉగ్రవాదులు కూడా దేవుడుగానే కొలవాలి మనం. సరే పాస్టర్ గారు, ఓకే. మీరు అలాగే చెప్పేది ఆమోసు నహోము 3వ అధ్యాయం చదువు ఎప్పుడైనా 1-13. ఓకే సార్. ఇప్పుడు అక్కడ ఏముంటదండి? యెహోవా ఏం చెప్తాడంటే పిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటాడు యెహోవా దేవుడు. అమ్మో, అయితే భగవద్గీత భారతంలో నెలగా ఇప్పుడు కంసుడు పిల్లలు చంపేస్తాడు కదా. అదేనండి యెహోవా దేవుడు చెప్పిన మాటే. నహోము 3వ అధ్యాయము 1-13 ఉంది. అలాగే వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేస్తే వాళ్ళ బట్టలు ఎత్తేసి వాళ్ళ మానాన్ని ప్రపంచాన్ని చూపిస్తా అంటాడు యెహోవా. ఇది కూడా బూతే. ఆ విధంగా చదివి బూతులు నేర్చుకున్నాడు ఈయన యెహోవా. ఈ గోపి కూడా నేను ఎక్కువ చెప్పా గోపి గారిని, మీరు బైబిల్ ఎక్కువ చదవకండి, ఆ యెహోవా దేవుడు మాట్లాడినటువంటి బూతులు మీకు కూడా వస్తాయని చెప్పా. అది అలవాటు అయిపోయింది దానికి. అంటే పాస్టర్ గారు, గోపి గారు ఏమంటున్నారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, తమ్ముడు నేనే దేవుడు నన్ను పూజించండి చెప్పాడు. బైబిల్లో యెహోవా దేవుడు చెప్పాడు నేనే దేవుడు నన్ను పూజించండి పాత నిబంధనలోను. అలాగే ఖురాన్లో అల్లా చెప్పుకున్నాడు నేనే దేవుడు నన్ను పూజించండి అని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలో యేసు ఎక్కడ చెప్పాడు నేనే దేవుడు నన్ను పూజించండి అని అడిగారు. సార్ నేను ఆ విషయం అనలేదని యోహాను సువార్తలో ఉంది కదండి, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరు అని రాసింది కదండి. అదొకటి మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో పడుతుంది కదా, ప్రభు అని అనిపిస్తే ప్రతి వారిలో పరలోక రాజ్యం ప్రవేశించరు కానీ నా తండ్రి చిత్తానుసారంగా నడిచేవాడు ప్రవేశించడం ఉంది కదా. ఆయన చిత్తం ఏంటి చెప్పు? ఆయన తండ్రి ఎవరు? ఆయన చిత్తం ఏంటి? చిన్నపిల్లల బండికేసి కొట్టి చంపమంటున్నాడు, అదే కదా ఆయన చిత్తం. యెహోవా దేవుడి చిత్తం ఇదే కదా. అదేనండి యెహోవా దేవుడి చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి ఒకసారి చెప్తావా? చూసే పోయి ఎలాగైనా సరే మీ యెహోవా యేసు తండ్రినే కదా మీరు ఒప్పుకుంటారు. అదండి ఎలాగైనా సరే వినండి ఆయన చిత్తం ఏంటో చెప్తా వినండి. ఆయన చిత్తం ఏంటంటే మీకా 6వ అధ్యాయము 13-17. కాబట్టి వారు బాగుపడకుండా నీవు చేసిన పాపం బట్టి నిన్ను నాశనం చేస్తా, నిన్ను దోపుడు సొమ్ముగా ప్రజలకు అప్పగిస్తా అంటాడు. అలాగే ఆమోసు 9వ అధ్యాయము వినండి 1-7లో వారిని తగలపలుకొట్టి చంపండి, వారు తప్పించుకొని ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని పట్టిస్తా అంటాడు. ఎక్కడ పట్టినా చంపడమే ఆయన చిత్తం. ఏంటి యెహోవా దేవుని చిత్తం? చంపటం, వీరి భార్యను తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ భార్యను ఇంకొకరికి అప్పచెప్పడం. అదే ఆయన చిత్తం, యెహోవా దేవుని చిత్తం. యెహోవా దేవుడు కూడా అలాగే చేశాడండి. అయితే యెహోవా దేవుడే చేశాడు. అంత దుర్మార్గాలు యేసైతే చేయలేదు కానీ యెహోవా చాలా దుర్మార్గాలు చేశాడు. అంత అలా చేయలేదండి. అంత దారుణం చేయలేదు కానీ దారుణాలు అయితే చేశాడు. యెహోవా దేవుడు కొన్ని కోట్ల మందిని చంపాడు అనమాట. అవును, 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ మూవీలో కూడా ఉందిలేండి, చూసాం. సినిమా 4 గంటల సినిమా. సినిమాలు కదా బాబు, నువ్వు బైబిల్ చదువు. బైబిల్ చదివితే పిచ్చన్న ఎక్కుద్ది, వెర్రన్న ఎక్కుద్ది, ఏంటి జీవితమైన విరక్తిగానే కలుగుద్ది. అయితే సార్ ఇప్పుడు మరి మీరు అయితే ఇన్ని చెప్తున్నారు, మరి మీ సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు సార్? అయితే ఇవే చెప్తున్నా, బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా మీకు. ఇర్మియా 18వ అధ్యాయం 21-23 చదువు. ఇక్కడ ఏముంటదంటే ఒక విషయం సరే మరి ఇర్మియా 33:3లో వినండి ఒకసారి నేను చెప్పింది విన్నా, పాస్టర్ చెప్పింది వినాలి. మీ వారు మీ కుమారులను క్షామంపున అప్పగింతును, పురుషులను పిల్లలను ఖడ్గముతో హతం చేశారు. వారి భార్యలు భర్తలు పిల్లలు లేకుండా గుడ్రాలుగా ఉంటారు. వారి చావు కేకలు ఎవ్వరు వినరు అంటారు. అలాగే ఇర్మియా 19:9-14 వచనాల దాకా వారు తమ కుమారుల మాంసము తిందురు, వారిని ప్రతివాడు తమ చెలికాని మాంసమును తిందురు.
లోపేతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవును. యూదా నగరాలు ఇశ్రాయేల్ లాగా లోపేతు వలె అపవిత్రమెగురు. నన్ను ఎవరు ఎదిరించినా వారికి ఇదే గతి అంటాడు ఆయన. ఆయన ఎదిరించిన వాళ్ళల్లా ఇలాగే చేస్తాడు. ఒకరి పిల్లల్ని ఒకరు తినేటట్టు చేస్తాడు. ఇది నువ్వు బైబిల్ బాగా చదవాలి నాన్న. నీకు ఇంకా బాగా చదవటం తెలియట్లా. అంటే పాస్టర్ గారు చెప్తున్నారండి. ఎనిమిది 33:3 ఉంది. నేను నాకు మొదటగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమంలో నేను అతనికి తోడయ్యిందును అనేసి ఉంది సార్. అదొకటి ఉంది. మళ్ళీ ఇంకోటి ఏమనుంది, ఇప్పుడు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్క పరలోక రాజ్యం ప్రవేశించారు అని ఒకటి ఉంది. మళ్ళీ ఇంకోటి ఏమనుంది, మేము ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఇంకోటి ఏమనుంది, మంచి మంచి వాక్యాలు మంచి ఉన్నాయి. నీవు ఇంకోటి ఏంటంటే నీ రాకపోక ఏంది యెహోవా నిన్ను కాపాడునని కూడా రాసింది సార్. రాసి ఉంటుంది కదా, కాపాడాలి కదా. ఇంత మందిని చంపుతున్నాడు కదా యెహోవా, కాపాడగలరా? రాసి పెట్టడం కాదు కదా. ఇంత మందిని చంపుతుంటే నువ్వు ఇంకా ఏంటయ్యా బాబు అదే ఆలోచనలో ఉంటావు. అంటే అది ఒక కీర్తన గ్రంథం ఉందండి. నీ రాకపోకలు ఏంటి యెహోవా నిన్ను కాపాడును. మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఉంది సార్, మళ్ళీ ఏ రాయి తగులకుండా నిన్ను గట్టిగా ఎత్తి పట్టుకుందును అని ఉంది సార్. బాబు కాదు నాన్న, రక్షిస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు పార్టీ ఇస్తారా బాబు, బిర్యానీ తినిపిస్తా అంటారు. నువ్వేంటి ఆశపడి వస్తావు, ఆ బిర్యానీలో విషం పెట్టి చంపేస్తా. మంచిదా చెడ్డదా? విషం పెట్టి చంపిస్తే మరి అదంటే చెడేలండి, మంచిది కాదు. అదే పని చేసాడు యెహోవా, అంతే. ఓకేనా? అయితే సార్ ఇప్పుడు మీరు బయటకు వచ్చారండి. అయితే పాస్టర్ గారి నుండి బయటకు వచ్చారా, చర్చి మామూలుగా బయట సంఘం నడిపిస్తున్నారు? ఇంకా సంఘం నడిపిస్తున్నాను. ఉన్నదే, నేను ఉన్న విషయాలన్నీ చెప్తాను. నేను నా సంఘంలో యెహోవా దేవుడు ఎన్ని దారుణాలు చేశాడు, యేసు ఎన్ని దారుణాలు చేశాడు, ఇవన్నీ చెప్తుంటాను నేను నా సంఘంలో. సార్ యేసుప్రభు అయితే మాత్రం ఏం చేయలేదు కదండి. మీరు అన్నారు కదా, యేసుప్రభు అయితే ఇప్పుడు వ్యభిచారం చేసిన పట్టుబడి స్త్రీని ఏమన్నారు, మీలో ఎవరు ఏ పాపం చేయలేదో వారు మొట్టమొదటిగా రాయి విసరండి అని చెప్పారు. బైబిల్లో కూడా ఉంది. నేను సినిమా కూడా చూసాను, కరుణామయుడు లో కూడా అలాగే ఉంది. మీ గంటలో దూరం ఉంచుకొని ఎదుటివారి గంట నడిచిపెట్టగా ప్రయత్నించకండి అని రాసింది. అది చెప్పాడు. అయితే వచ్చి ఆవిడ ఎవరు చేయలేదు. అమ్మా నీ మీద ఎవరైనా శిక్షించారంటే లేదు ప్రభు అంటది ఆవిడ. నేను కూడా నీ శిక్షించిన మనశ్శాంతిగా వెళ్ళి బతుకు, ఇంకెప్పుడు పాపం చేయడం చెప్తారు. అయితే నేను అంటున్నది ఒక విషయం విను. మరి వ్యభిచారం చేస్తే చంపమని చెప్పింది ఎవరు? యెహోవా. యేసు ఎవరు? చెప్పేదేనమ్మా. యేసు, యెహోవా, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే కదా. మరి యెహోవా చెప్పిన మాట ఏంటి, యేసు చెప్పిన మాట ఏంటి? యెహోవా ఏమన్నాడు? వ్యభిచారం చేస్తే వాళ్ళతో కూడా చంపమన్నాడు. వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. తప్పే ఉంది. అదే ఒకడే 2-3 మాటలు మాట్లాడాడు. యెహోవానే యేసే పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు ఒకటైనప్పుడు, త్రియేకం అయినప్పుడు యెహోవా చెప్పింది యేసు చెప్పినట్టు కదా. మళ్ళీ ఇట్లా 100 మాటలు చెప్పడం ఎందుకు? ఆయన ఏమంటాడు, మీ భార్యని అన్యులకు అప్పగిస్తా అంటాడు. అలాగే దావీదు భార్యని దావీదు కొడుకుల చేత వ్యభిచారం చేయిస్తాడు కదా. తప్పు కదా అవన్నీ. ఇప్పుడు యెహోవా దేవుడు చేసింది కదా. ఇప్పుడు యేసు చేసింది మంచి పని, ఓకే, తప్పులేదు. మరి తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టడం తప్పే కదా. యెహోవా దేవుడు చేశాడు కదా. దావీదు భార్యని దావీదు కొడుకులతో పండబెట్టాడు కదా. అది తప్ప కదా. అయితే వినండి, నేను మామూలుగా కొత్త నిబంధనలు ఎక్కువ చదువుతాను, పాత నిబంధనలు కూడా చదువుతాను. ఏ నిబంధన అయినా బంద పెట్టడానికే తప్ప బాగుపడడానికి ఏమి లేదు. కానీ నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది, ఎప్పుడు ఆగిపోతే తెలియదు. చెప్తా ఛార్జింగ్ అయిపోతుంది నాది. ఏంటి ఇదంతా కూడా ఏ నిబంధన అయినా మనుషులు బంధ పెట్టడానికే తప్ప బాగుపడటానికి కాదు. ఈ నిబంధనలు వదిలేసి ప్రశాంతంగా భగవద్గీత పట్టుకొని గుడికి వెళ్ళి హాయిగా బతుకున్నా. ఎందుకు ఈ దరిద్రం, ఈ దుర్మార్గం అవసరమా నీకు? ఆ భగవద్గీతలో ఎక్కడ కూడా వాడిని చంపండి, ఈయన చంపండి, వీళ్ళ భార్య 4 అప్పగించండి, ఇలాంటివి ఏమి లేవు. అలాగే కాదు సార్, మా సిస్టర్ చంపించారు అర్జునుడి చేత మొత్తం అందరినీ సైంట్ అవుట్ ని కర్ణుడి దగ్గర కవచకొండలు తీసుకున్నాడు కదండి. ఆ దారుణమే కదండి, రక్త మండలంతో అవునవును చంపాలి కదా. ఇప్పుడు మీ అమ్మని ఎవరు నేను పట్టుకున్నాడు అనుకో, మీరు చంపుతారా లేదా? కృష్ణుడు అదే చేయించాడు.
నువ్వు అమ్మల మీదకి వెళ్ళకరా పూక, నువ్వు అమ్మల మీదకి వెళ్ళక కానీ కాదు, ఆడవాళ్ళు మరి పట్టుకుంటే చంపాలి కదా తమ్ముడు. ఇప్పుడు మీ అమ్మగారు ఎవరైనా పట్టుకుంటే నీ అమ్మని ఒక విషయం, నీ అమ్మని చేసింది అదే. కాదు అది తప్పు ఎట్లా అయింది? బాబు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఆయన ఏమైనా తప్పు మాట్లాడారా? మీ అమ్మని ఎవరైనా పట్టుకుంటే నువ్వేం చేస్తావు అంటున్నాడు ఆయన. నువ్వు కాదు, ఈడు తిక్కలాగా మాట్లాడు. తెలియదు కానీ వాళ్ళ అమ్మని ఎవడైనా పట్టుకుంటే క్షమించి వదిలేస్తాడా? కృష్ణుడు చెప్పినట్టు చంపేయమంటాడా? చంపేయమంటాడా? ఇప్పుడు కౌరవులు తప్పు చేశారు కాబట్టి చనిపోయారబ్బా. వాళ్ళు తప్పు ద్రౌపది మాత చీరలాగి అవమానించారు కాబట్టి కృష్ణుడు చంపేయమన్నాడు. లేదు అలా చంపకూడదంటే మీ అమ్మని కూడా నేను పట్టుకొని చీరలాగుతా, అప్పుడు నన్ను చంపకుండా ఉండి వదిలేసే. పాస్టర్ గారు నేను అడిగింది న్యాయమా కాదా? పాస్టర్ గారు న్యాయమా కాదా? న్యాయమేనండి. తప్పే. మరి ఇంకే అడిగి చెప్పండి దరిద్రుడికి, అడిగి అర్థమై సాగు, తెలుగు అర్థమై సాగు. అండి పాపం, కొత్త గుర్ర ఏం అర్థం కావట్లేదు. అదే కాదు కాదు, ఇప్పుడు కృష్ణుడు చంపడం న్యాయం అంటే అన్యాయమా? ఇప్పుడు ఒక నిమిషం అడిగిందని చెప్పు, కృష్ణుడు చంపింది న్యాయమా అన్యాయమా? బాబు మరి రాముడు వాడిని ఒరే రాముడు సంగతి రాము వెళ్దాం. ఇప్పుడు ఇది అయిపోయిందా దాని దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం, ఇది అయిపోయి దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ చంపించడం, కౌరవులు చంపించడం న్యాయమా అన్యాయమా నీ దృష్టిలో? నా దృష్టిలో అయితే ఒక విషయం, వాళ్ళు మనసు మార్చాలి. వాళ్ళ మనసు మార్చాలా? అంటే ఇప్పుడు మీ అమ్మ నేను వచ్చి రేపు చేసిన నా మనసు మారుస్తావా? మరి నువ్వు ట్రై చేద్దాం ఒకసారి. మీ అమ్మని తీసుకొచ్చి మరి మా అమ్మలేరు. అరే మరి నువ్వే కదరా అంటే మనసు మారవాలంటున్నావు కదరా. నేను అడిగిందంటే అరే బాబు నువ్వు ఒకసారి న్యాయంగా ఆలోచించు. మీ అమ్మని నేను చీరెప్పుతాను రా, నువ్వేం చేయాలి నా దగ్గరకు వచ్చి, అయ్యా గోపయ్య నువ్వు మనసు మార్చుకోయ్యా, తప్పు అలా అని చెప్పాలి. అవునా అవునా కాదు? నువ్వు చెప్పు, నువ్వు దీనికి చెప్పు, అవునా కాదా? ఏమండి పాస్టర్ గారు, మనోడు చెప్పిన సిద్ధాంతం అదే కదా. వాళ్ళ అమ్మ చీరలాగి జాకెట్ దించుతానండి, లంగా కూడా లాగుతారండి. పాస్టర్ గారు ఉన్నారా? పాస్టర్ గారు మీరు న్యాయం చెప్పండి. ఇప్పుడు కృష్ణుడు ఆయనకు వాళ్ళకి మారు మనసు పొందేటట్టు చేయమన్నా. నేను అదే చెప్తున్నా. వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తా, చీర లాగుతా, జాకెట్ దించుతా, లంగా కూడా లాగేసి ముందు మొన్న నుంచోబెడతా. ఇప్పుడు వీటి నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి? పాస్టర్ గారు ఇప్పుడు వీటి నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి? అయ్యా నువ్వు చేసింది తప్పు అని చెప్పి నా మారు మనసు పొందేటట్టు చేయాలి. అవునా పాస్టర్ గారు? ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. మరి ఆయన దానికి సిద్ధమని చెప్పానండి. ఆయన కృష్ణుడు కూడా నేను చెప్తా ఫోన్ చేసి, అయ్యా కృష్ణయ్య నువ్వు చేసింది తప్పయ్యా, వాళ్ళకి మారు మనసు పొందేటట్టు చేయ్యా, పలానోడు చెప్పాడని చెప్తా. హలో ఏంటండి ప్రాక్టికల్స్ నిలబట్టేనండి నీడు పాస్టర్ గారు. చెప్పేది కౌరవులు చనిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు అధర్మ మార్గంలో నడిచారు కాబట్టి శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు. చెప్పి విసిగి వేసారిన తర్వాత వీళ్ళు మారరు అని వాళ్ళని సంహరింపడం జరిగింది. గాని యెహోవా దేవుడిలాగా చిన్నపిల్లలను కూడా బండేసి కొట్టుకు చంపేస్తాను. ఇప్పుడు నీకు ఏస్కేల్ చదువు, ఏస్కేల్ 23వ అధ్యాయం చదువు ఒకసారి. ఆడేముంటుందో 1 నుంచి 21 ఒకసారి చదువు. విను. యెహోవా చెప్తాడు, విను బాబు, ఓ తల్లి పుట్టిన 2 స్త్రీలు కలరు, వీరు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేసి యవ్వన కాలం మంది జాగ్రత్తం చేస్తూ వచ్చిరి. అక్కడ వారి యవ్వన కాలపు చనుపాలు పురుషులు నలిపిరి. ఇదేంటి నాకు అర్థం కాదు. ఇవన్నీ చదివి ఆయన ఈ గోపి గారు కూడా ఈ విధంగా తయారు. నహూము 3వ అధ్యాయం 5వ వచనం, నహూము 3వ అధ్యాయం 5వ వచనం, నువ్వు చేసిన అధిక జాగ్రత్తను బట్టి నేను లంగాలే పువ్వును అందరికి చూపిస్తా అన్నాడు. అదే కదండి గోపి గారు, నేను ఎక్కువ చదవద్దండి, యెహోవా భాష వస్తుంది అన్నాను. మీరు ఎక్కువ చదివి మీరు కూడా ఆ విధంగా యెహోవాలా తయారైపోయారు. అవునండి, నేను యెహోవా భాష మాట్లాడుతున్నానంటే కేవలం బైబిల్ చదవటం వల్లే వచ్చింది నాకు. నేను చెప్పాను కదండి. సార్ పాస్టర్ గారు ఒక మాట సార్, ఇవన్నీ ఎందుకులేండి, భగవద్గీత మీరు అన్నారు కదా, సరే భగవద్గీత ఏది తీసుకోమంటారు? భగవద్గీతలను రైతు సిద్ధాంతాలు, తొక్కల సిద్ధాంతాలు ఇవన్నీ వద్దండి. భగవద్గీత అనేది త్రైత సిద్ధాంతానికి సంబంధం లేదు. త్రైత సిద్ధాంత భగవద్గీత ఒకటి ఉంది సార్, అది అవన్నీ వద్దండి. మామూలు యథాతథమని ఉంటుంది, అదే మంచిది. యథాతథంగా ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఎవడు పడితే వాడు రాసేయి, తాగుబోతులు రాసేయి. బైబిల్ ఎట్టయితే 40 మంది తాగుబోతులు కలిసి కూర్చొని రాశారు అలాంటివి కాదు. యథాతథంగా భగవద్గీత ఏదైతే ఉంటుందో శ్లోకాలు, తాత్పర్యాలు, అర్థాలు ఉంటాయో అవి తీసుకోవాలి. నా అభిప్రాయం రాసింది కాదు.
అయితే కాదు పాస్టర్ గారు, మీరు ఎలా ఇప్పుడు మీరు ఆయన బూతి మాట్లాడుతున్నాడు కాదు, వారికి మీరు అలా సపోర్ట్ ఇప్పుడు మీరు తప్పుగా మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన ఏంది ఉపమానంగా చెప్తున్నాడు. ఆయన అంటుంది మిమ్మల్ని డైరెక్ట్ గా అలా అంటున్నాడు అంటే ఉపమానంగా మీకు తెలియాలనే అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, పాండవులు యొక్క భార్యని వాళ్ళు అవమానించారు, వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నారు, వాళ్ళని ఎక్కడా నిలువ నీళ్ళు లేకుండా చేశారు, అక్కడ ప్రజలను కూడా నానా ఇబ్బందులు పెట్టారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. ఇక్కడ యెహోవా దేవుడు ఏం చేశాడు, నన్ను నమ్మకపోతే చంపేస్తా, మీ పిల్లల్ని నాలుకేసి కొడతా, మిమ్మల్ని రేప్ చేస్తా, మిమ్మల్ని వ్యభిచారానికి అప్పగిస్తా అని చెప్పి కేవలం నమ్మకపోతేనే చంపుతున్నాడు ఈయన. అక్కడేంటి వాళ్ళ అధర్మ మార్గంలో పోయారు కాబట్టి నాశనం అయ్యారు. తేడా ఉంది కదా, దాన్ని గమనించాలి నువ్వు. అవును, ఒక్క విషయం సార్, లేవి కాండంలో కూడా ఉంది 26వ అధ్యాయం, లేవి కాండం 26వ అధ్యాయంలో కూడా హెచ్చరికలు దీవెనలు, నా మాటలు మీరు వినకపోతే మిమ్మల్ని 7 రెట్లు 10 రెట్లు అదనంగా శిక్షించును, మీ కుటుంబం అంతా కాల్చుకొని ఒక పొయ్యి మాత్రమే ఉంటుంది, ఆ రొట్టి ఎంతమంది 10 మందికి ఇస్తారు, అది మీకు ఏమాత్రం సరిపోదు అని లేవి కాండం ముందు ఉన్నదండి. హెచ్చరికలు దీవెనలు 2 ఉన్నాయి. ఆ మాట వింటే మిమ్మల్ని 7 రెట్లు 10 రెట్లు మిమ్మల్ని దీవించదును అని ఉంది. లేవి కాండంలో కూడా ఉంది హెచ్చరికలు దీవెనలు, నేను చదివాను సార్. అయితే ఒక విషయం మీరు ఏంటంటే ప్రశ్న నువ్వే వేస్తున్నావు, సమాధానం నువ్వే చెప్తున్నావు, ఇంకా మేమేం చెప్తాం చెప్పు. లేదు లేదు. అయితే ఇప్పుడు ఆర్సిఎం బైబిల్ ఉంది సార్, రోమన్ క్యాథలిక్, అది ఎక్కువ చదవమంటారా? బాప్టిస్ట్ బైబిల్ ఉంది కదా, అది ఎక్కువ చదవమంటారా? నేను ఒక విషయం చెప్తా విను. మనుషుల పాపాలకి యేసు ప్రభు చావడానికి ఏ విధమైన సంబంధం లేదు. ఇంకొకటి వినండి, యేసు నమ్ముకో ఉన్నదమ్ముకో అనే ఆలోచనతో పాస్టర్లు మత మార్పిడి మాఫియా ఈ భారతదేశం మీద పడి డబ్బులు తింటున్నారు. మీరు కష్టపడి సంపాదిస్తే మీ కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఎక్కడ నిరూపణ లేదు. మనుషుల పాపాల కోసం యేసు చనిపోయాడు అనేది శుద్ధ అబద్ధం. ఇంకొకటి యెహోవాకి దైవ లక్షణాలు ఏ విధంగా లేవు. యెహోవా దుర్మార్గుడు, క్రూరుడు, నీచుడు, నికృష్టుడు. దైవ లక్షణాలు కలిగిన వ్యక్తే కాదు. ఓకేనా? ఇక ఏ బైబుల్ పట్టుకున్నా కూడా అది దుర్మార్గం, నీచం, నికృష్టం. కాబట్టి నువ్వు ప్రశాంతంగా గుడికెళ్ళి నువ్వు ఎవరికి ₹1 దశంభాగం డబ్బులు ఇవ్వకుండా, ఏ గుళ్ళో కూడా రూపాయి వేయకుండా, ఒకే ఒక మంత్రం ఓం నమః శివాయ అని మంచిగా చదువుకో. నీ జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా గడుపు, నీ ఇష్టం అది. అంటే సార్ అలాగని కాదు సార్, పాస్టర్ గారు మీరు ఎలా చెప్తున్నారంటే, అయితే ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకున్నారు సార్, మీరు బయటకు వచ్చారండి. అయితే నేను వాస్తవంగా అయితే బయటకు వచ్చా. నాకు 3 చర్చిలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక చర్చ్ ఉంది, చిలకలూరుపేటలో ఒక చర్చ్ ఉంది. షాలింరాజు నా ఫ్రెండే. షాలింరాజు గారు కాదండి, ఇప్పుడు సతీష్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు, మరి ఆయన వాక్యాలు చెప్తున్నారు. నా ఫ్రెండే షాలింరాజు, నా ఫ్రెండే. అలాగే ఉన్నాడు కదా అనీ జాక్సన్ గాడు, వాడు నా కింద బైబుల్ చదివినోడే. వాడు కూడా వీకేఆర్ ఉన్నాడా, వీకేఆర్ గాడు నా ఫ్రెండే. ఇప్పుడు పిటి సుందర్రావు దగ్గర నేను కూడా వాక్యం బాగా చెప్పిన వాడిని. ఆ కాలేజీలో నేను లెక్చర్ని. ఏంటి ఆ ప్రసన్న బాబు అనేవాడు దుర్మార్గుడు, వాడిని చాలా సార్లు దండించాను నేను. పిటి సుందర్రావు కూడా చెప్పా, దుర్మార్గు పనులు చేస్తాడు, ఖండించనని. ఓకేనా? ఇప్పుడు సాంబశివరావు ఒకడు ఉన్నాడు, సాంబశివరావు ఒకడు ఉంటాడు, వాడు ఎంటికలు ఉండవు, బట్టలు ఎత్తుంటది. వాడు పెద్ద నీచుడాడు, యెహోవా కన్నా నీచుడాడు. వీళ్ళందరికీ చెప్తున్నాను, అరే మారంట్రా మీరు, ప్రజలను తప్పుదావ పట్టొద్దు, మీ స్వార్థం కోసం వాళ్ళని నాశనం చేస్తున్నారా, మీరు మారంట్రా దుర్మార్గులారా అని చెప్పి ఈ వీకేఆర్ గాడికి, ప్రసన్న బాబు గాడికి, ఈ అనీ జాక్సన్ గాడికి, హానోక్ గాడికి, ఈ షాలింరాజు గాడికి, ఈ కలవరి సతీష్ గాడికి చెప్తానే ఉన్నాను నేను. అడుగు సార్, వీళ్ళంతా నా దగ్గర నేర్చుకోలేదా, వాక్యం నేర్చుకోలేదా సార్? తెలుసు కూడా గోపి గారు, వీళ్ళందరూ ఇప్పుడు. పాస్టర్ గారు నాకు డౌట్ ఉంది, చెప్తారా మరి? చెప్పండి. ఇప్పుడు మేరీ అనే ఆమె
భర్తతో కాకుండా పరిశుద్ధాత్మతో గర్భం చేయడం రీజన్ ఏంటి? దానికి అసలు దాని వల్ల కలిగే లాభం ఏంటి? అసలు ఏంటి అది నాకు అర్థం కాలేదు. అది భర్తతో ఏమీ చేయించుకుంటే లేదండి. తప్పే ఉంది. ఇప్పుడు భర్త అంటే పెళ్ళి అవ్వాలి, అవునా? వివాహం అయితేనే భర్త. అక్కడ బైబిల్లో వివాహం లేదండి. ఎక్కడ ఎవరిని వివాహం చేసుకున్నట్టు లేదు. ఎవరు నచ్చితే వాళ్ళు గుడారాల్లోకి వెళ్ళి కూడటమే. ఇప్పుడు ఆమె దెబ్బ వేయించుకుందంటారా పరిశుద్ధాత్మతోటి? జాగ్రత్తం చేసింది ఆవిడే. దెబ్బ వేయించుకుంది, పెళ్లికి ముందరే కాలు దారింది. మా భాషలో జాగ్రత్తం అండి, జాగ్రత్తం చేసింది ఆవిడ. జాగ్రత్తం చేస్తేనే గర్భం వస్తుందండి, ఊరికే రాదు. మరి పరిశుద్ధురాలు అని చెప్తుంటే